హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాము. అది ఆటిజంనా స్పీచ్ డిలేనా అనేది మనం ఎలా గుర్తించాలి అని చెప్పేసి. ఎందుకు అంటే స్పీచ్ డిలే ఉన్న వాళ్ళేమో ఆటిజం అనుకుంటున్నారు, ఆటిజం ఉన్న వాళ్ళేమో స్పీచ్ డిలే అని కూడా అనుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు ఏంటి అన్నది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను ఇద్దామనుకుంటున్నాను. స్పీచ్ డిలే ఉన్న పిల్లలు రెగ్యులర్గా ఉంటారు, మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు కూడా. ఎలాగా అంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ లోపైనా 3 ఇయర్స్ లోపైనా ఏదో ఒకటి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తారు. అట్లీస్ట్ అమ్మ అని చెప్పడం, వాటర్ అని, నీళ్ళు అని, అన్నం అని, ఇలాంటివి కొన్ని కొన్ని వర్డ్స్ అయితే చెప్పడానికి డోర్ తీయమని చెప్పడం కానీ, వాటర్ ఇవ్వు అని చెప్పడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐ కాంటాక్ట్ ఇస్తారు. మనం చెప్పిన దానికి అటెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళు మన అటెన్షన్ని కోరుకోవడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. మనం చెప్పింది వింటారు కూడా. వర్డ్స్ తెలియక అది ఎలాగా అన్నది ఎక్స్ప్రెస్ చేయలేక మాత్రమే వాళ్ళు మాట్లాడలేరు అనమాట. పిల్లలతో కూడా ఆడుతూనే ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ పాయింట్ నేను ఎప్పుడూ చెప్పేది, వాళ్ళు పాయింటింగ్ చేస్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ కూడా మనం చెప్పినది అర్థమవుతుందా లేదా, ఎన్నిసార్లు ఒకవేళ తెలియని విషయం ఏదైనా చెప్తే ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఇంకా ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మాటలు రాక చెప్పలేకపోయినా ఒక సిచ్యుయేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అట్లీస్ట్ అంటే యాక్ట్ చేయడం, ఆ సిచ్యువేషన్ని ఏం జరిగిందో యాక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపు వాళ్ళు చెప్పలేకపోయినా ఒక 4 ఇయర్స్ వాళ్ళైనా కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది ఏంటి అంటే, కార్తిక్ సూర్య ఒకసారి ఆడుకుంటున్నప్పుడు కార్తిక్ తిలకం ఉంటుంది కదండి, బొట్టు పెట్టుకునేది, అది మొత్తం తనకి రాసేసుకున్నాడు. ఆ టైంలో సూర్యకి స్పీచ్ డిలే ఉంది. సూర్య వచ్చి నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కార్తిక్ ఏం చేశాడో. తిలకం సీసాని ఓపెన్ చేసినది, కార్తిక్ ఫేస్కి మొత్తం రాసుకున్నది, చేతులకి కాళ్ళకి రాసుకున్నాడు అని చెప్పేసి క్లియర్ కట్గా నాకు చెప్పడానికి ట్రై చేశాడు తన వేలో. సో అది కార్తిక్లో నేను ఎప్పుడు చూడలేదు. నాకు అప్పుడు అర్థమైందనమాట ప్రాబ్లం ఉంది కార్తిక్కి అని కూడా. అది ఒక సైన్ క్లియర్గా అని చెప్పి తెలిసింది. ఇప్పుడు మనం ఆటిజం ఉన్న పిల్లల్లో డిఫరెన్స్ ఎక్కడ గమనిస్తామంటే నో సోషల్ ఇంటరాక్షన్ అండి. అంటే కొత్త వాళ్ళతో తొందరగా మింగిల్ అవ్వలేరు, తనకు తెలిసిన వాళ్ళతో మాత్రమే మింగిల్ అవుతారు. పిల్లలతో కూడా తనకు తెలిసిన కొద్దిపాటి మందితోనే ఆడగలరు. అది కూడా కంప్లీట్గా వాళ్ళు ఆడే గేమ్స్ అయితే ఆడలేరు, వీళ్ళకి తెలిసిన గేమ్స్ మాత్రమే ఆడగలరు. ఇంకోటి ఏంటి అంటే ఏదైనా ఆడుకోమని మనం కొన్ని వెహికల్స్ ఇచ్చినా, కొన్ని యానిమల్స్ని ఇచ్చినా కూడా అవన్నీ ఒక లైన్లో పెడతారు. వెహికల్స్గా పెడతారు, జంతువులని జంతువుల్లాగా పెట్టేస్తారు. అది ఒక గుడ్ థింగే యాక్చువల్గా, నార్మల్ కిడ్స్ కూడా చేస్తారు. అయినా సరే ఎప్పుడు అలాగే చేస్తారు అని చెప్పేసి అది ఒక సైన్ చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ మనకి ఆటిజం కిడ్స్ రెస్పాండ్ అవ్వరు కూడాను. అంటే మనం చెప్పిన దానికి ఏంటి అన్నది వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఏం చెప్తున్నామో వినాలని కూడా అనుకోరు. ఇంకా పిల్లలతో ఎంతవరకు ఆడుతున్నారు అన్నది కూడా చూడండి. అంటే ఇంకోటి ఏంటి అంటే వీళ్ళల్లో అట్లీస్ట్ చెప్పడానికి కూడా ట్రై చేయరనమాట. ఓకే, మనకు అర్థమవుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. మనకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పమని మనం అడిగినా కూడా చెప్పడానికి కూడా ట్రై చేయరు. ఇది పెద్ద డిఫరెన్స్ అంటే మనం రికగ్నైజ్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పేసి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం లేటర్ వీడియోస్లో తెలుసుకుందాము. కానీ రెగ్యులర్గా వాళ్ళ వొకాబులరీని పెంచడానికి ట్రై చేయండి. డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. ఆ వొకాబులరీ ఎలా డెవలప్ చేయాలి, ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.